హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను కొత్తగా మొబైల్ కొనేటప్పుడు ఎటువంటి విషయాల్ని మైండ్లో పెట్టుకోవాలి, ఏ విషయాల మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అనే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే పైన కార్డ్స్ లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ లో కానీ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో లింక్ ని. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియోలో ఒక 5-6 పాయింట్ అయితే చెప్పాను, ఏ విషయాల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలనేది. అందులో ఫస్ట్ది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీని మనం ఎన్ని రకాలుగా చూడవచ్చు, మొబైల్ కి ఏ రేంజ్ లో మొబైల్ మనం కొనబోతున్నాము, ఆ ప్రైస్ కి తగ్గ బిల్డ్ క్వాలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. డిజైన్ అనేది కామన్ గా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క లాంటి డిజైన్ అనేది పెడుతుంది. కాకపోతే మనకు మెయిన్ గా బిల్డ్ క్వాలిటీ అనేది ముఖ్యం అనమాట. సో ఆ బిల్డ్ క్వాలిటీలు ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ అనేది 4 రకాల బిల్డ్ క్వాలిటీ మొబైల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ మొదటి రకం, రెండోది గ్లాస్ బిల్డ్ క్వాలిటీ, అలాగే మూడోది మెటల్ బిల్డ్ క్వాలిటీ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది లెదర్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ఈ బిల్డ్ క్వాలిటీని ఎలా మనం కన్సిడర్ చేయాలనేది చూద్దాం. 5,000 నుంచి 10,000 ప్రైస్ రేంజ్ లో ఉండే మొబైల్స్ మాక్సిమం పాలికార్బోనేటెడ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయన్నమాట. అలాగే 10,000 నుంచి 15,000, 20,000 మధ్యలో ఉండే మొబైల్స్ మాక్సిమం గ్లాస్ ఫినిషింగ్ పాలికార్బోనేటెడ్ బిల్డ్ క్వాలిటీతో రావచ్చు, లేదు అంటే గ్లాస్ బాడీతోనైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే 15,000, 20,000, 25,000 ఈ మధ్య రేంజ్ లో వచ్చే మొబైల్స్ మాక్సిమం ఇప్పుడు ప్రీమియం లుక్ ఉండాలి అనే ఉద్దేశంతో లెదర్ ఫినిషింగ్ తో కానీ లేదంటే మెటల్ బాడీతో కానీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక మెటల్ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రీమియం అనమాట. ఇంకా 40,000, 50,000, 60,000 ఆ విధంగా వెళ్ళిపోతే మెటల్ బిల్డ్ క్వాలిటీ అనేది మనకి అక్కడ చూడొచ్చు. మీరు మొబైల్ కొనాలనుకునేటప్పుడు మీ ప్రైస్ ఎంత అనేది ముందుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మీరు 5,000 నుంచి 10,000 లోపు పెట్టాలి మొబైల్ కి అనుకుంటే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, మీకు గ్లాస్ బాడీ అయితే ఖచ్చితంగా రాదనమాట. ఎందుకంటే ప్రైస్ తగ్గే కొద్దీ బిల్డ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇంకొంచెం ప్రైస్ పెరిగినప్పుడు అంటే 10,000 నుంచి 15,000 ఆ ప్రైస్ లోకి వచ్చాక ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, కాకపోతే అది కొద్దిగా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. గ్లాస్ ఫినిషింగ్ తో కానీ లేదంటే మ్యాటి ఫినిషింగ్ కానీ వస్తుంటాయి అనమాట. అలాగే 15,000 నుంచి 20,000, 30,000, 40,000 దగ్గరికి వెళ్ళిపోయినా సరే మీకు లెదర్ బిల్డ్ క్వాలిటీతో వచ్చే మొబైల్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే మెటల్ బాడీ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి, కాకపోతే 30,000, 40,000, 50,000 ఆ ప్రైస్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు మెటల్ బాడీని ఎక్కువగా చూడొచ్చు. సో మీ ప్రైస్ ఎంత అనేది 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000, 15,000 నుంచి 30,000, 30,000 నుంచి ఇంకా పైగా అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బిల్డ్ క్వాలిటీకి సంబంధించిన మొబైల్ ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుతాం.